కెమిస్ట్రీ మీద కవిత్వం రాద్దామంటే కవ్విస్తూ అడిగిందది. తాను లేని చోటును చూపించగలవా అని. ప్రయత్నించి చూస్తే పంచభూతాలలో ఉంది, పంచప్రాణాలలోనూ ఉంది, తినే తిండిలో ఉంది, తాగే నీటిలోనూ ఉంది, బయాలజీలో ఉంది, జియాలజీలోనూ ఉంది. అన్నింటా అంతటా తానే ఉన్నానంది. నవ్వి నమస్కరించాను. నా సబ్జెక్టు కెమిస్ట్రీకి, తరతరాల దాని హిస్టరీకి. అనవద్దు అందుకే దాన్ని నువ్వు అర్థం కాని మిస్టరీవని అంటాను నేను. ఏమాత్రం మిస్టరీ లేని సరళ సులభ కెమిస్ట్రీ అని. అర్థం చేసుకుంటే అనిపిస్తుంది అది అమ్మ వంటిది అని. ఈ కవిత భావవీచికలు అనే పుస్తకం నుంచి డాక్టర్ జక్కు నాగలక్ష్మి గారు రాసింది. రిటైర్డ్ కెమిస్ట్రీ లెక్చరరు. ఆవిడ కవితాన్ని ఇప్పుడు నేను మీకు వినిపించటం జరిగింది. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు కెమిస్ట్రీ గురించి? సులభమేనా? ఆలోచించండి.